ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే పలానా టైంకి నా దగ్గరికి రా అని ఈ అమ్మాయి కూడా చెప్తుంది. ఈ అబ్బాయి కూడా ఎప్పుడు ప్రపోజ్ చేద్దామంటే ఒక టైం లిమిట్ ఉంటది కాబట్టి బెట్టింగ్ కి పలానా రోజు నువ్వు నాకు చెప్పాలి అని చెప్పేసి మనం ఆ టైంకి కలుద్దాం అని చెప్తాడు. కాకపోతే తర్వాత నుంచి వీళ్ళిద్దరూ నెక్స్ట్ డే కలిసిన తర్వాత నుంచి తన దగ్గర నుంచి ఫోన్ ఉండదు, మెసేజ్ ఉండదు, డాన్స్ క్లాస్ కి రాదు, కాలేజ్ కి రాదు, ఎక్కడికి రాదనమాట. ఏంటా అని ఆలోచించేటప్పటికి ఒక రోజు ఫోన్ వస్తుంది ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఇట్లా మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అయింది, నా బర్త్డే రోజు నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను, అక్కడి నుంచి నేను నీతో వచ్చి మాట్లాడతాను అని చెప్పేసానంటే అదే టైం ఆ అబ్బాయికి కూడా చెప్తుంటాడు అనమాట. అంటే హీరోయిన్ వస్తుంది ఆ 12 o'clock కి టైం కి హీరోయిన్ వచ్చేటప్పటికి, ఆ బర్త్డే టైంలో హీరోయిన్ వచ్చేటప్పటికి మొత్తం అందరూ ఇక్కడ అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే వాళ్ళందరినీ దాటుకొని అదే టైం నుంచి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇలా తీసుకుని వెళ్ళడం ఎక్కడికి వెళ్తారు అని అంటే ఒక ఫారెస్ట్ లో ఇరుక్కుపోతారు వాళ్ళు. ఆ ఫారెస్ట్ లో ఇరుక్కుపోయి ఇంకా మొత్తం ఎలా అంటే వాళ్ళకి ఏం దొరకదు, సిగ్నల్స్ దొరకదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏమనుకుంటది అంటే ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడేమో అని ఆ అమ్మాయి ఫీల్ లో ఉంటది. ఇక్కడ చూస్తేనేమో ఈ అమ్మాయిని లవ్ చేయడానికి రీజనే రామ్ చరణ్ కి ఆ 20 లక్షలు కావాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఏం చెయ్యాలో అర్థం కాని టైంలో ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఫోన్ కోసం వెతుకుతుంటే ఎక్కడా ఫోన్లు దొరకవు.